హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులు మొదలు పెట్టబోతున్నాము. అంటే ఈ రాబోతున్న మండే నుంచి మనకి క్లాసులు మొదలవబోతున్నాయి. మొదటి క్లాస్ వచ్చేసరికి మండే ఈవినింగ్ 8 PM కి మొదలవబోతుంది. కాబట్టి మీలో ఎవరికైనా మా క్లాసెస్ ఎలా ఉంటాయి, మా కంటెంట్ క్వాలిటీ ఎలా ఉంటుంది, మా అప్రోచ్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళ కోసం మేము మొదటి క్లాస్ ఓపెన్ గా పెట్టబోతున్నాం. కాబట్టి ఎవరైనా మొదటి క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటే ఈ కింద ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా ఈ నెంబర్కి కానీ అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయితే మీకు ఆ రోజు జరగబోయే క్లాస్ లింక్ని మీకు షేర్ చేస్తాము. దాని ద్వారా మీరు ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మా క్వాలిటీ ఏ విధంగా ఉంది, మా కంటెంట్ ఏ విధంగా ఉందని చెక్ చేసుకొని మీకు నచ్చితే మా కోర్సులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అయితే మనం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని చదివే ముందు అసలు ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఎప్పుడు జరిగింది, ఆ జరిగిన డెవలప్మెంట్ ఏ విధంగా ఎవాల్వ్ అయింది అనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నలకు మనకు సమాధానం కావాలంటే మనం నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ చదవాల్సిన అవసరం అయితే ఉంది. మనకి మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వచ్చేసరికి 1958లో వచ్చింది. మనకు స్వాతంత్రం 1947లో వస్తే 1958లో మనకు మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వచ్చింది. అంటే దాదాపుగా 10 ఏళ్ల తర్వాత మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వచ్చింది. మరి స్వాతంత్రం రాగానే 1947లోనో 48లోనో 49లోనో ఏదో ఒక పాలసీ రావాలి, కానీ రాలేదు. ఎందుకు రాలేదు? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మనకి మొదటి కారణంగా చూస్తే పోస్ట్ ఇండిపెండెన్స్ ప్రయారిటీస్. ఇండిపెండెన్స్ రాగానే కొన్ని పర్టికులర్ సెక్టార్స్ ని ప్రయారిటీ సెక్టార్స్ గా తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే పావర్టీ ఎలివేషన్, లిటరసీ రేట్ ఇంక్రీజ్, ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రా డెవలప్మెంట్. ఈ పర్టికులర్ సెక్టర్ ని ముందు ప్రయారిటీ సెక్టర్స్ గా తీసుకొని వీటిని డెవలప్ చేసి రిమైనింగ్ సెక్టర్స్ ని తర్వాత డెవలప్ చేద్దామనే ఆలోచనతో సైన్స్ అండ్ టెక్నాలజీని కాస్త పక్కన పెట్టాల్సి వచ్చింది. అలాగే లిమిటెడ్ రిసోర్సెస్. మనకి స్వాతంత్రం రావడంతో పాటుగా పార్టీషన్ కూడా జరిగింది. పార్టీషన్ జరగడం వలన పాకిస్తాన్కి మన దగ్గర ఉన్న రిసోర్స్ అన్ని కొన్ని వాటికి ఇవ్వాల్సిన అవసరం అయితే వచ్చింది. దానికంటే ముందు బ్రిటిషర్స్ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నింటినీ దోచుకుపోయారు. దానివల్ల మన దగ్గర చాలా తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి. ఈ తక్కువ రిసోర్సెస్ తో అన్ని రంగాల్ని హోలిస్టిక్ గా డెవలప్ చేయాలంటే కష్టసాధ్యమైన పని. అందువలన కొన్ని సెక్టార్స్ ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అలాగే లెగాసీ ఆఫ్ కలోనలిజం. లెగాసీ ఆఫ్ కలోనలిజం అంటే ఏంటంటే బ్రిటిషర్స్ ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేశారు. కాకపోతే ఆ డెవలప్మెంట్ ఎందుకు చేశారు? వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే రైల్వేస్, అలాగే టెలిగ్రాఫ్, ఇలాంటి టెక్నాలజీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే ఎందుకు? వాళ్ళ అవసరాల కోసం చేశారు. అంతే తప్పితే గానీ ఇండియన్ పీపుల్లో సైంటిఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కాదు, అలానే ఇండియాని డెవలప్డ్ కంట్రీగా తయారు చేయడానికి కాదు. సో ఆ ఏదైతే ఈ లెగసీ ఆఫ్ కలోనలిజం ఉందో దాని ద్వారా ఇండియన్స్ లో ఏ విధమైన సైంటిఫిక్ అవేర్నెస్ లేదు. సో దాని వలన ఇప్పటికిప్పుడు పాలసీస్ తెచ్చి ఇంప్లిమెంట్ చేయాలన్నా కష్టసాధ్యమైన పని కూడా అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలానే మనకి ఇంకోటి తీసుకుంటే నీడ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి ఏదైనా ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే మనీ కావాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏమని, లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి అని. లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వస్తాయి? ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒక పాలసీ తెచ్చినా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి మనకి లేవు. అదొక రీజన్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్ రీజన్ పాలసీ ఫార్ములేషన్ ఛాలెంజెస్. ఒక పాలసీ తయారు చేయాలంటే ఎవరి కోసం తయారు చేస్తున్నాం, ఎందుకోసం తయారు చేస్తున్నాం, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచిస్తూ చేయాలి. సో ఇప్పుడు ఎవరి కోసం చేస్తామంటే పావర్టీ రేట్ ఏ విధంగా ఉంది, ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉంది, లిటరసీ రేట్ ఏ విధంగా ఉంది అనేది ఇండియాలో మనకు తెలియాలి. తెలియాలంటే మనకు డేటా కావాలి. సో ల్యాక్ ఆఫ్ డేటా. ఈ ల్యాక్ ఆఫ్ డేటా వలన ఆ పాలసీ అనేది ఫార్ములేట్ చేయడానికి అవకాశం చాలా తక్కువగా ఉండేది. ఈ రీజన్స్ వలన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత రావడం అనేది మనం చూడొచ్చు. సో ఇక్కడ మనకి 1958లో మనకు మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వచ్చిందని చెప్పుకున్నాం. ఈ 1958లో వచ్చిన పాలసీ తర్వాత ఏ విధంగా ఎవాల్వ్ అయింది, తర్వాత ఏమేమి పాలసీ వచ్చాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక ప్రశ్నకి, ఏదైనా ఒక టాపిక్ మీరు ఇవాల్యుయేషన్ కి సంబంధించి అంటే ఒక స్థాయి నుండి ఇంకో స్థాయికి మారింది అనేవి చదివేటప్పుడు డయాగ్రామేటిక్ గా చదువుకోవడం మంచిదండి. అలా చదవడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం తీసుకుందాం. మనకి ఇప్పుడు 1950
2008లో మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వచ్చిందని చెప్పుకున్నాం. దీన్నే మనకి సైంటిఫిక్ పాలసీ రిజల్యూషన్ అని కూడా అంటారు. సైంటిఫిక్ పాలసీ రిజల్యూషన్ అని కూడా అంటారు. సెకండ్ది 1983లో వచ్చింది. దీన్ని మనకి టెక్నాలజికల్ పాలసీ స్టేట్మెంట్ అంటారు. టెక్నాలజికల్ పాలసీ స్టేట్మెంట్. దీని తర్వాత మనకి 2003లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వచ్చింది. ఎస్టిపి అంటారు దీన్ని. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వచ్చింది. దీని తర్వాత మనకి 2013లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ వచ్చింది అనమాట. స్టిప్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ వచ్చింది. దీని తర్వాత 2020లో సేమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ. ఇది డ్రాఫ్ట్ అనమాట. ఇది ఇంకా పాలసీగా మనకి ఫార్ములేషన్ అనేది జరగలేదు, జస్ట్ డ్రాఫ్ట్ అనమాట. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. దీంతో పాటుగా మనకి టెక్నాలజికల్ విజన్ డాక్యుమెంట్ కూడా ఒకటి ఉంది, టీవీడీ అంటారు. టెక్నాలజికల్ విజన్ డాక్యుమెంట్ 2035. ఇది 2016లో ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఈ విధంగా 1958లో మొదలైన ఈ సైంటిఫిక్ పాలసీస్ అనేవి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనేవి ఇవాల్వ్ అవుతూ 2020 వరకు వచ్చాయి. అయితే 1958 కీ ఫోకస్ ఏరియా ఏంటి, దాని ఇంపాక్ట్ ఏం జరిగింది, అలాగే రిమైనింగ్ వాటి కీ ఫోకస్ ఏరియా ఏంటి, వాటి వల్ల ఇంపాక్ట్ ఏ విధంగా జరిగింది, ఇండియా వాటి వలన ఎటువంటి లాభాన్ని పొందింది, బెనిఫిట్స్ ఎలాంటి బెనిఫిట్స్ పొందింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అందులో మనం ఫస్ట్ గా మొట్టమొదటి సైంటిఫిక్ పాలసీగా చెప్పుకున్నాం ఏంటి, 1958. దీన్నే సైంటిఫిక్ పాలసీ రిజల్యూషన్ అని కూడా అంటారు. దీన్ని కీ ఫోకస్ ఏరియా ఏంటండి, ఫాస్టరింగ్ సైంటిఫిక్ టెంపర్. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇండియన్ పీపుల్స్ లో సైంటిఫిక్ అవేర్నెస్ చాలా తక్కువ ఉందని. సో ఇండియన్ పీపుల్స్ లో సైంటిఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అందుకోసం ఫాస్టరింగ్ సైంటిఫిక్ టెంపర్ కీ ఫోకస్ ఏరియా అన్నమాట. దీని సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటంటే బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ బేస్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. మనం సైన్స్ అండ్ టెక్నాలజికల్ గా అడ్వాన్స్డ్ గా ముందుకు వెళ్ళాలంటే ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఉండాలి. ఆ బేస్ ఎప్పుడంటే పీపుల్స్ లో సైన్స్ మీద, టెక్నాలజీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దానికోసం బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ బేస్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది సిగ్నిఫికెంట్ పాయింట్ గా మనం చెప్పొచ్చు. సో ఇది టార్గెట్ పెట్టుకున్నారు, కీ ఫోకస్ ఏరియా ఇది పెట్టుకున్నారు. దీనివల్ల ఇంపాక్ట్ ఏం జరిగిందంటే ఇట్స్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. ఈ 1958 సైంటిఫిక్ పాలసీ రిజల్యూషన్ ద్వారా మనకు ఒక ఫౌండేషన్ జరిగింది, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కి ఒక ఫౌండేషన్ జరిగింది. ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1958 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలానే మనకు సెకండ్ ఎప్పుడు అని చెప్పుకున్నాం 1983. దీన్నే టెక్నాలజికల్ పాలసీ స్టేట్మెంట్ అని కూడా అంటారు. దీని కీ ఫోకస్ ఏరియా ఏంటంటే అచీవింగ్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్. ఆల్రెడీ మనకి 1958 ద్వారా అవేర్నెస్ వచ్చింది. సో ఇప్పుడు ఆ అవేర్నెస్ తో మనకు మనంగా చేసుకోవాలి. ఈ 1983 బిఫోర్ వరకు మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్యభట్ట ర్యాకెట్ పంపించారు, అలానే రిమైనింగ్ కొన్ని డిఫెన్స్ ఎక్విప్మెంట్ బారో చేసుకున్నారు. ఇవన్నీ ఏంటంటే వేరే కంట్రీ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఇబ్బంది అంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, కంట్రీని అప్పుల్లోకి తీసుకెళ్లే, డెప్ట్ లోకి తీసుకెళ్లే పరిస్థితి అయితే వస్తుంది. సో టెక్నాలజికల్ గా మనం సెల్ఫ్ రిలియంట్ అవ్వాలి. ఆల్రెడీ మనకి అవేర్నెస్ ఉంది, సో సెల్ఫ్ రిలియంట్ అవ్వాలనేది సెకండ్ టెక్నాలజికల్ పాలసీ 1983కి సంబంధించిన కీ ఫోకస్ ఏరియా అనమాట. సో దీని సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటి, ప్రమోటింగ్ ఇండిజీనియస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్. ఏదైతే సెల్ఫ్ రిలయన్స్ అనుకున్నామో సో ఇండిజీనియస్ గా టెక్నాలజీని డెవలప్ చేయాలనేది దీని కీ ఫోకస్ ఏరియా సిగ్నిఫికెంట్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి అచీవింగ్ సెల్ఫ్ రిలయన్స్ అనేది టార్గెట్ గా పెట్టుకున్నారు కదా. ఇంపాక్ట్ ఏం జరిగిందంటే ఎంఫసిస్ ఆన్ R&D అండ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కారుల్ని వేరే దేశాల నుంచి మన దేశానికి ఇంపోర్ట్ చేసుకుంటాం. అదే ప్లేస్ లో, ఆ కార్ల ప్లేస్ లో మనమే ఇండిజీనియస్ గా కార్లను డెవలప్ చేసుకొని కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ ఇంపోర్ట్ చేసుకునే దాని ప్లేస్ లో మన వాటిని సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ ఇంపోర్ట్స్ మనకు తగ్గుతున్నాయి, మనము సెల్ఫ్ రిలియంట్ గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. సో ఈ విధంగా టెక్నాలజికల్ పాలసీ స్టేట్మెంట్ 1983 ప్రకారం అచీవింగ్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలియన్స్ అనేది మెయిన్ కీ ఫోకస్ ఏరియా అనమాట. ఓకేనా. తర్వాత మనకి 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003. ఈ 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కీ ఫోకస్ ఏరియా ఏంటంటే ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D. మనం సైంటిఫిక్ టెంపర్ ఒక క్రానలాజికల్ ఆర్డర్ లో చూసుకుంటే అవేర్నెస్ వచ్చింది, సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలనుకున్నాం. సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలంటే ఏం కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D. సో థర్డ్ పాలసీ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు అవసరం. దానికి సిగ్నిఫికెంట్ పాయింట్ ఏం చూసుకుంటే బిల్డింగ్ వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తూ వరల్డ్ తో పోటీ పడే విధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనేది సిగ్నిఫికెంట్ పాయింట్ గా పెట్టుకున్నారు. దీని ఇంపాక్ట్ ఏమైంది, ఇంక్రీజ్డ్ R&D ఎక్స్పెండిచర్. R&D మీద ఎక్స్పెండిచర్ పెరిగింది, అలాగే సైంటిఫిక్ అవుట్పుట్స్ అనేది పెరగడం కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
ఈ విధంగా ఒక క్రానలాజికల్ ఆర్డర్. మీరు ఇది చదివేటప్పుడు ఎలా అంటే 1958లో ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఫస్ట్ వాడిని అవేర్ చేసాము, తర్వాత వాడిని సెల్ఫ్ రిలయంట్ గా చేసాము, తర్వాత వాడి దగ్గర ఇన్వెస్ట్ చేసాం, ఈ విధంగా అనమాట. సో ఫస్ట్ దాంట్లో సైంటిఫిక్ టెంపర్ ని డెవలప్ చేశారు, తర్వాత సెల్ఫ్ రిలయన్స్ ని తీసుకొచ్చారు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం మొదలు పెట్టారు అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ 3కి సంబంధించినవి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 2013 సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ. ఎప్పటి వరకు మనం ఏం చూసాం, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అని మాత్రమే చూసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కొత్త పాయింట్ వచ్చింది, ఏంటది, ఇన్నోవేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఆల్రెడీ జరుగుతున్నప్పుడు మరి ఇన్నోవేషన్ అంటే ఏంటి అనే క్వశ్చన్ మనకు రావచ్చు. ఇక్కడ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఏంటంటే ఆల్రెడీ వేరే కంట్రీస్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గా ఉన్న టెక్నాలజీస్ డెవలప్ చేయడం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. బట్ ఇన్నోవేషన్ అంటే ఏంటంటే కొత్తగా క్రియేట్ చేయడం, సామాజిక అవసరాలు, సొసైటల్ నీడ్స్ అనుగుణంగా లేదా కంట్రీ నీడ్స్ అనుగుణంగా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావాలి. ఆ ఇన్నోవేషన్స్ ద్వారా మన అవసరాలను తీర్చుకునే విధంగా ఉండాలి. సో ఇన్నోవేషన్ అనేది 2013 పాలసీలో మనకి యాడ్ చేయడం అనేది కనిపిస్తుంది. దీని కీ ఫోకస్ ఏరియా ఏంటంటే గ్లోబల్ లీడర్షిప్ ఇన్ ఎస్ఎన్టీ. ఇప్పటి వరకు ఏమైంది, అవేర్ అయ్యాము, సెల్ఫ్ రిలయంట్ అయ్యాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇన్వెస్ట్ చేసాము. ఆ ఇన్వెస్ట్ చేయడం వల్ల అవుట్పుట్స్ తో మనం గ్లోబల్ లీడర్ గా అంటే వివిధ దేశాలతో మనం పోటీ పడే విధంగా తయారవ్వాలనేది కీ ఫోకస్ ఏరియా. దీని సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటంటే ఎంకరేజింగ్ కల్చర్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్నోవేషన్. అందరిలో సైంటిఫిక్ ఇన్నోవేషన్ ని ఎంకరేజ్ చేయాలి. అంటే అటు ప్రొఫెసర్స్ లో కానీ, పిల్లల్లో అంటే స్టూడెంట్స్ లో కానీ లేదా ప్రజల్లో కానీ ఒక సైంటిఫిక్ ఇన్నోవేటివ్ కల్చర్ ని ఇంక్రీజ్ చేయాలనేది కూడా మనకు దీని సిగ్నిఫికెంట్ పాయింట్ గా చూసుకోవచ్చు. అయితే 2013 యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉందంటే గ్రోత్ ఇన్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ అండ్ R&D యాక్టివిటీస్. 2013 తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే వివిధ ఐఐటీస్ లో కానీ ఎన్ఐటీస్ లో కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో సైంటిఫిక్ పబ్లికేషన్స్ రేషియో అనేది పెరిగింది. అలాగే R&D యాక్టివిటీస్ కూడా పెరగడం అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకు, ఇన్నోవేషన్ అనే పాయింట్ మనం ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. ఆ విధంగా మనకు 2013 పాలసీ ద్వారా గ్రోత్ ఇన్ సైంటిఫిక్ పబ్లికేషన్ అండ్ R&D యాక్టివిటీస్ అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020. ఇది మనకి జస్ట్ డ్రాఫ్ట్ పాలసీ అండి, దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే సరిగ్గా ఆ టైంలోనే మనకు 2019లో కోవిడ్ వచ్చింది, COVID-19 అంటారు. ఈ COVID-19 వలన పాలసీ అయితే ఫార్ములేట్ చేయగలిగారు, తర్వాత కొన్ని డేటా అవైలబిలిటీ లేకపోవడం వలన ఆ కోవిడ్ రావడంతో ఆత్మనిర్భర్ భారత్ ఇవన్నీ అవ్వడం వలన ఏమైందంటే మనం డిపెండ్ చేసుకునే కండిషన్ లోకి వెళ్ళిపోయామంట. అందువలన కొత్తగా పాలసీ తీసుకురావడం అనేది జరగలేదు. ఆ తర్వాత వేరు కారణాల వల్ల డిలే అవుతూ వస్తుంది. అయితే దీని కీ ఫోకస్ ఏరియా ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ ఇన్ ఎస్ఎన్టీ. ఆత్మనిర్భర్ భారత్ అన్న సెల్ఫ్ రిలయంట్ అన్న ఒకటే అండి. అంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలనేది దీని మెయిన్ ఫోకస్ పాయింట్ గా మనం చూడొచ్చు. అయితే దీంట్లో సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటంటే ఓపెన్ సైన్స్ అండ్ మిషన్ ఓరియంటెడ్ రీసెర్చ్. మిషన్ ఓరియంటెడ్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ కి సంబంధించిన టెక్నాలజీ కావాలి, లేదా న్యూట్రిషనల్ డెఫిషియన్సీకి సంబంధించిన టెక్నాలజీ కావాలి, లేదనుకుంటే వాటర్ డెఫిషియన్సీకి సంబంధించిన టెక్నాలజీ కావాలి. అలా ఏంటంటే సొసైటల్ నీడ్స్ ని బేస్ చేసుకొని ఆ మిషన్ ఓరియంటెడ్ గా ఇది క్లైమేట్ కి సంబంధించిన టెక్నాలజీ డెవలప్ చేయాలి, లేదా వాటర్ రిసోర్సెస్ సంబంధించి టెక్నాలజీ డెవలప్ చేయాలి. అలా మిషన్ ఓరియంటెడ్ అనే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2020 మనకు ముందుకు వెళ్ళడం జరిగింది. ఇది ఇంకా పాలసీ అనేది ఇంప్లిమెంట్ జరగలేదు కాబట్టి దీని ఇంపాక్ట్ గురించి మనకి ఇంకా తెలియదు అనమాట. ఓకేనా, ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2020కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టెక్నాలజికల్ విజన్ డాక్యుమెంట్ 2035 అనేది వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఇది మనకి 2016లో ఫార్ములేట్ చేసి, ఇది కూడా డ్రాఫ్ట్ పాలసీ. దీని కీ ఫోకస్ ఏరియా ఏంటంటే అచీవింగ్ ఏ డెవలప్డ్ అండ్ ఇన్క్లూజివ్ ఇండియా. అంటే అందరి పార్టిసిపేషన్స్ తో, మొత్తం ఇండియాలో ఉన్న పీపుల్ అందరి పార్టిసిపేషన్ తో ఇండియాని ఒక డెవలప్డ్ కంట్రీగా తయారు చేయాలనేది ఈ టెక్నాలజికల్ విజన్ డాక్యుమెంట్ యొక్క కీ ఫోకస్ ఏరియా అనమాట. దీంట్లో సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటంటే అడ్రసింగ్ సొసైటల్ నీడ్స్ త్రూ టెక్నాలజీ. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సొసైటల్ నీడ్స్ అంటే క్లైమేట్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, న్యూట్రిషన్స్ అవ్వచ్చు, ఏదైనా ఆ సొసైటీ నీడ్ బేస్ చేసుకొని ఆ నీడ్ ని టెక్నాలజీ ద్వారా అడ్రస్ చేసే విధంగా ఉండాలన్నట్టు ఈ టెక్నాలజికల్ విజన్ డాక్యుమెంట్ మనకి చెప్తుంది. తర్వాత దీని ఇంపాక్ట్ అనేది ఇది ఇంకా జస్ట్ రోడ్ మ్యాపే కాబట్టి ఇంకా మనకి 2035 తర్వాత మనకి దీని ఇంపాక్ట్ ఏంటనేది తెలుస్తుంది. సో ఇది జస్ట్ ఒక టెక్నాలజికల్ విజన్ కి సంబంధించిన డాక్యుమెంట్ అండి. దీన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ పాలసీస్ అన్ని వస్తాయి. సో ఓవరాల్ గా మనం ఇప్పుడు ఉన్న ఈ ఓవరాల్ గా పాలసీస్ అన్నింటినీ చూసుకుంటే ఫస్ట్ పాలసీ 1958 పాలసీ ఏం చెప్తుందండి, సైంటిఫిక్ టెంపర్ అనేది డెవలప్ చేయాలి.
తర్వాత సెకండ్ ఏం చెప్తుందండి, అచీవింగ్ సెల్ఫ్ రిలియన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీలో సెల్ఫ్ రిలియంట్ గా మనం ఉండాలి. థర్డ్ ఏం చెప్తుందండి, ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్. మనం సెల్ఫ్ రిలియంట్ అయ్యాము, ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలనేది చెప్తుంది. తర్వాత ఫోర్త్ ఏం చెప్తుంది, మనం ఆల్రెడీ సెల్ఫ్ రిలియంట్ అయ్యాము, ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, సో మనం గ్లోబల్ లెవెల్లో పోటీ పడాలి, గ్లోబల్ లీడర్ గా మనం ఎదగాలి అని చెప్తుంది అనమాట. ఇక ఫోర్త్ వచ్చేసరికి మళ్ళీ సెల్ఫ్ రిలియంట్ గా తయారవ్వాల్సిన అవసరం అయితే నొక్కి చెప్పింది అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఓవరాల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనేది ఎవాల్యుయేషన్ అనేది జరిగిందండి. ఇది మనం ఇప్పటి వరకు చదువుకున్న అంశం. మన బేసిక్ అప్రోచ్ ప్రకారం ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతటిని మనం చదివాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీకి సంబంధించి రీడ్ చేసాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మన అప్రోచ్ ప్రకారం రైట్. అంటే ఇప్పటి వరకు మనం చదివాము, దాన్ని రాయాల్సిన అవసరం ఉంది. ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఒక మోడల్ క్వశ్చన్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఒకసారి ఈ క్వశ్చన్ చదవండి, ఆన్సర్ చేయండి. ఒకసారి వీడియో పాజ్ చేసుకుని ఆన్సర్ చేయండి, తర్వాత మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేశారనుకుంటున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ చదువుదాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి, సైంటిఫిక్ పాలసీ రిజల్యూషన్ 1958 laid the foundation for India's science and technology development. ఎక్కడో చదివినట్టు ఉందిగా, ఇదే ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ప్రకారం laid the foundation for India's science and technology development. సో ఒకటో ఆప్షన్ రైట్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2023 కీ ఫోకస్ ఏరియా వాజ్ అచీవింగ్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలియన్స్. కరెక్ట్ గా చూడండి, మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం కరెక్టేనా ఇది? సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2023 కీ ఫోకస్ ఏరియా వాజ్ అచీవింగ్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలియన్స్. కరెక్టేనా? కాదు. ఎందుకంటే ఈ అచీవింగ్ సెల్ఫ్ రిలియన్స్ అనేది 1983 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫస్ట్ అవేర్నెస్, తర్వాత సెల్ఫ్ రిలియంట్, తర్వాత ఇన్వెస్ట్మెంట్. సో 2003 ప్రకారం ఇన్వెస్ట్మెంట్. సో సెకండ్ ఆప్షన్ అనేది తప్పు. థర్డ్ ఆప్షన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2013 వాజ్ ఎంకరేజ్డ్ ద కల్చర్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్నోవేషన్. చెప్పుకున్నాం కదా, పబ్లికేషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోని ఇవన్నీ. సో 2013 ఎంకరేజ్డ్ ద కల్చర్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్నోవేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఫర్ ఎవ్రీ డికేడ్ దేర్ ఈజ్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ మనకి 1947లో వస్తే 1947 నుంచి ప్రతి 10 సంవత్సరాలకి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వచ్చిందని ఈ ఆప్షన్ చెప్తుంది, ఈ పాయింట్ చెప్తుంది. కరెక్టా? మనకి 1947 తర్వాత ఏం రాలేదు. ఫస్ట్ 1958లో వచ్చింది, తర్వాత 1983, తర్వాత 2003, తర్వాత 2013, తర్వాత 2020. ఇక్కడ ఎక్కడైనా ప్రతి 10 years వచ్చినట్టు కనిపిస్తుందా? లేదు. సో రాంగ్ ఆప్షన్. ఓవరాల్ గా మనకి 1, 2, 1, 3 కరెక్ట్. క్వశ్చన్ ఏం అడిగాడు? కరెక్ట్ అడిగాడు, ఇన్కరెక్ట్ అడిగాడా? కరెక్ట్ అడిగాడు. జాగ్రత్త చూసుకోవాలండి. సో కరెక్ట్ అడిగాడు. కరెక్ట్ ఏంటండి? 1, 3 కరెక్ట్. సో మనకి ఆన్సర్ బి. ఓకేనా? ఈ విధంగా మీరు మన దగ్గర జాయిన్ అయితే, మన S2N IAS అకాడమీలో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు జాయిన్ అయితే మీకు ఫస్ట్ కంటెంట్ బిల్డ్ చేస్తాము. ఆ కంటెంట్ బేస్ చేసుకొని మీకు ప్రాక్టీస్ క్వశ్చన్లు ఇచ్చి ప్రాక్టీస్ చేపిస్తాం అనమాట. ఇలా ఓవరాల్ గా ఈ 2 స్టేజ్లు అయిన తర్వాత థర్డ్ స్టేజ్ లో మీతో రివైజ్ కూడా చేపిస్తాం. సో ఓవరాల్ గా మీరు సాధించాలనుకుంటున్న గ్రూప్ 2 లక్ష్యాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా మేము మీకు ఆ మార్గాన్ని సుగమనం చేసే విధంగా తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి మీలో ఎవరైనా మన కోర్సులో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? ధన్యవాదాలు.